అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం నవంబర్ 12 బుధవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. సంకల్పం ఉన్న చోట అసాధ్యం అనే మాట ఉండదు. ధైర్యం నీ తోడైతే ప్రపంచం నీదే అవుతుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. నవంబర్ 12, 2025 బుధవారము, స్వస్థ చాంద్రమాన, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరద్ ఋతువు, కార్తీక మాసము, కృష్ణపక్షం. ఈ రోజున సూర్యోదయము 6:20 సూర్యాస్త సమయము 5:20, చంద్రోదయము ఈ రోజున 12:40, చంద్రాస్త సమయము 12:47. రోజున తిథి అష్టమి నవంబర్ 11 రాత్రి 11:09 నుంచి ప్రారంభమయ్యి నవంబర్ 12 రాత్రి 10:58 వరకు అష్టమి తిథి అనేది ఉంటుంది. తదుపరి నవమి తిథి అనేది ప్రారంభమవుతుంది. నక్షత్రము ఆశ్లేష నవంబర్ 11 సాయంత్రం 6:18 నుంచి నవంబర్ 12 సాయంత్రం 6:35 వరకు తదుపరి మకా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి కర్కాటక రాశి నవంబర్ 12 సాయంత్రం 6:35 వరకు తదుపరి సింహరాశి. యోగం శుక్ర నవంబర్ 11 ఉదయం 9:44 నుంచి నవంబర్ 12 ఉదయం 8:02 వరకు తదుపరి బ్రహ్మ. కరణము బాలవ నవంబర్ 12 ఉదయం 10:58 వరకు తదుపరి కౌలవ నవంబర్ 12 రాత్రి 10:58 వరకు తదుపరి తైతుల. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. వర్జ్యము ఉదయం 7:15 నుంచి ఉదయం 8:52 వరకు. దుర్ముహూర్తము ఉదయం 11:37 నుంచి మధ్యాహ్నం 12:22 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:24 వరకు. గుళిక కాలము ఉదయం 10:36 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము తెల్లవారుజామున 4:47 నుంచి ఉదయం 5:35 వరకు. అమృతకాలము సాయంత్రం 4:58 నుంచి సాయంత్రం 6:35 వరకు. గోధూళి ముహూర్తము సాయంత్రం 5:41 నుంచి సాయంత్రం 6:06 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 1:54 నుంచి మధ్యాహ్నం 2:39 వరకు. ఈ రోజున అభిజిత్ ముహూర్తం అనేది లేదండి. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయాలు. నిన్నటి ప్రశ్నకి సమాధానము భూమాత. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న, గణేశుడు ఏ రంగు గల పుష్పాలని ఇష్టపడతారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజున పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున బుద్ధాష్టమి. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈ రోజున కేవలం సాధారణ పనులకు, ఆపరేషన్స్ లాంటివి నిర్వహించుకోవటానికి, వ్యాపార వ్యవసాయ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, కర్కాటక, కన్య, తుల, మకర, కుంభ. తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రాలకు నవంబర్ 12 సాయంత్రం 6:35 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి నవంబర్ 12 బుధవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయంలోని సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.